అంబేద్కర్ కాలనీలో 336 ఇళ్లు ఉన్నాయి. ఇటీవల కూడా కొన్ని ఇళ్లు వచ్చాయి. వాళ్ళందరికీ కూడా పట్టాలు కావాలి, శాశ్వతమైనటువంటి హక్కు ఇవ్వాలని కోరుతూ వచ్చారు. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, చెల్లెలు నీరజను కూడా నేను కోరేది ఒకటే, ఎవ్వరికి ₹1 కూడా లంచం ఇవ్వకూడదు. నా కండిషన్ ఇందులో. ఇది పేదల కార్యక్రమం. పేదల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. స్పష్టంగా చెప్తున్నా, మధ్యవర్తులు ఎవరైనా వచ్చి మేము అవి ఇప్పిస్తాం ఇవి ఇప్పిస్తాం, వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారని, నేను మా రెవెన్యూ అథారిటీస్ ని కోరా. కార్యక్రమం ఇది పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఎన్నో ఏళ్లుగా వాళ్ళు అక్కడ ఉన్నారు, కష్టాలు అనుభవించారు. ఈ రోజు మనం పట్టాలు ఇస్తే వాళ్ళ పిల్లలు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు. మన పిల్లలకు అది ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి పేదల విషయంలో ఒక్క పైసా లంచం కూడా జరగకూడదంటే అందరూ కూడా అంగీకరించారు. రెండవది మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, కేవలం ₹50 మీ ఫోన్ ద్వారా గాని లేదా మీకు బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ ద్వారా మాత్రమే రెవెన్యూ డిపార్ట్మెంట్ అకౌంట్ కి జమ చేయాలి. చాలా మంది అంటున్నారు, ఏం సార్ మీరు కట్టొచ్చు కదా. ఎస్, నేను కట్టగలను. 336 మందికి కడితే నాకు 30,000 అవుతుంది. పెద్ద సమస్య కాదు. మీకు ఆ డబ్బు కడితే నేను ఓనర్ అవుతాను కానీ మీరు ఓనర్ కాదు. ఇక్కడ చట్టం ప్రకారంగా ఎవరైతే పే చేస్తారో వాళ్ళ పేరు మీద పట్టా వస్తే అది హక్కు ఏర్పడుతుంది. మన కష్టంతో మన ఇంటి పట్టా పొందామన్నటువంటి తృప్తి మీకు ఉండాలి అంటే మీరు ఆ ₹50 మీరు సొంతంగా పనిచేసి సంపాదించిన డబ్బు కట్టాలి.